హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో పర్ఫెక్ట్గా నీట్గా కంప్లీట్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ చూపించేస్తాను. సెట్స్ అలాంటి కలెక్షన్స్ ఏమీ లేకుండా ప్యూర్గా నాకు నచ్చి మెచ్చి చేసిన కలెక్షన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. బట్ దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. ఇంకా కొంతమంది ఏంటంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలని అడుగుతున్నారు. వీడియో మొత్తంలో మీకు నచ్చింది ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ పెట్టేస్తే బేస్డ్ ఆన్ అవైలబిలిటీ నెంబర్ ఇచ్చేస్తాము. ఆఫ్టర్ దట్ మీకే అర్థమవుతుంది ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది. ట్రాకింగ్ నెంబర్ ఏ రోజు అయితే డిస్పాచ్ అవుతుందో అదే రోజు ట్రాకింగ్ నెంబర్ వచ్చేస్తుంది. కాకపోతే హ్యాండ్మేడ్ ఐటమ్స్ కాబట్టి కొంచెం మినిమం టైం అయితే తీసుకుంటాం. మ్యాక్సిమం టైం నేను 10 days 15 days అలా చెప్పట్లేదు. బట్ మినిమం ఒక 2-3 days టైం అయితే డిస్పాచ్కి అవుతుంది. కంగారు పడొద్దు, ఎందుకంటే కంప్లీట్గా అన్నీ కూడా హ్యాండ్మేడ్ డిజైన్సే ఎక్కువగా ఉంటాయి మన దాంట్లో కాబట్టి. ఓకేనా? సరే, ఇవాళకి ఇది గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అనేది చూద్దాం. వీలైతే ఈ వీడియోలోనే చూపిస్తాను లక్కీ విన్నర్ ఎవరు అనేది, లేదంటే నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను మీకు గివ్ అవే గిఫ్ట్ తీసి ఇది పంపించేస్తాను. ఓకేనా? సరే, ఇవాళ కలెక్షన్లోనైతే ఫస్ట్ వచ్చేసి 2 lines సరోస్కి మాలా సెట్. వీటన్నిటికీ ఏంటంటే మల్టీ కలర్లో పోల్కీ స్టోన్ ఇచ్చేసాం అనమాట. ఇవన్నీ కూడా 18 carat రెప్లికా స్టోన్స్. మిడిల్ వచ్చేసి రూబీ వచ్చేస్తుంది. అండ్ ఇది గ్రీన్, మీకు బ్లాక్ లా కనిపిస్తుంది, బ్లాక్ కాదు గ్రీన్. ఓకే, ట్రాన్స్పరెంట్ ఎమరాల్డ్ గ్రీన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే పర్పుల్ కలర్ వచ్చేస్తుంది. అండ్ ఇది అగైన్ రూబీ రిపీట్ అవుతుంది అనమాట. 2 layeredగా వచ్చేస్తుంది మాల. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందంటే అచ్చం గోల్డ్లో వీళ్ళు చుట్టించేసుకున్నారా ఈ స్టోన్స్ అనేవి అన్నంత బాగుంటుంది. నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, బ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా. నేను అందుకే పదే ఏం చెప్తున్నాను అంటే మన దాంట్లో దాదాపుగా మీరు ఏ చిన్నది పిక్ చేసుకున్నా కూడా దట్స్ అ పర్ఫెక్ట్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ గోల్డ్ రెప్లికా కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మోర్ ఓవర్ ఓల్డ్ ట్రెడిషనల్ జ్యువెలరీస్ మీకు ఎక్కువగా కనిపించేస్తాయి. ఓల్డ్ డిజైన్ని కాస్త మోడర్న్గా చేసి వేసుకుంటే ఎలా ఉంటాయో అనేవి యాజ్ ఇట్ ఈస్గా దాదాపు వాటి మీదనే వర్క్ అయితే ఎక్కువగా చేస్తుంటాను. కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. సరే, అది వాళ్ళ ఇష్టం. బట్ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దాదాపుగా గోల్డ్ వర్క్ని రిపీట్ చేయడము, లేదు అంటే గోల్డ్లో హిట్ అయిన డిజైన్స్, లేదంటే ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీని తీసుకొచ్చి కాస్త రీడిజైన్ చేయడం అనమాట. సో ఇది కూడా మీకు అలాగే కనిపించేస్తుంది. గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ కూడా హై క్వాలిటీ మెటీరియల్. ఇవన్నీ సరోస్కి పల్స్. ఈ కింద అల్లుకున్న ఈ పోల్కీ స్టోన్కి అల్లినవి కూడా సరోస్కి పల్సే. అదొక్కటి మీరు నోటీస్ చేస్తే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. షాపింగ్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇవి కూడా సరోస్కి పర్ల్స్ మేమే అల్లేసుకున్నాము, ఎందుకంటే అది ఇంకా మొత్తం రియలిస్టిక్ లుక్ రావాలి అన్నట్టుగా. దిస్ ఈజ్ అ 2 line మాల. మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 inches ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని మల్టీ కలర్ స్టోన్స్ వచ్చేస్తాయి అన్నమాట వీటి. ఓకేనా? బాగుంటుంది. ఏ ఏజ్ వాళ్ళు వేసేసుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. సింపుల్గా గోల్డ్ లుక్ వచ్చేలాగా ఉండే మాల. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీకు లుక్ వైజ్గా కూడా చూడండి. రూబీ క్వాలిటీ, గ్రీన్ స్టోన్ క్వాలిటీ, పర్పుల్ స్టోన్ క్వాలిటీ, ఇవన్నీ చూడండి. చాలా 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 చక్కగా ఉంటుంది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1450. ఒకటి నేనేం చెప్పగలనంటే ఇట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ద పిక్, దాన్ ద వీడియో. లైవ్గా మీరు చూస్తే అంత బాగుంటుంది. 1450 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక క్యూటీ పైన చూపించేస్తాను. దట్ ఈస్ దిస్ వన్. మీకు ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా స్నఫ్ కలర్ బీడ్స్ చూస్ చేసుకున్నాను. అండ్ ఇవన్నీ రియల్ గోల్డ్లో వేసే బీడ్స్. మీకు హయ్యెస్ట్ క్వాలిటీ ఉంటుందన్నమాట. ఎనీ కాంట్రాస్ట్ కలర్కి ఇది బాగుంటుంది అనిపించింది నాకు. లైక్ యూ గో విత్ ఎనీ స్కై బ్లూ, దానికి కాంట్రాస్ట్గా వేయండి.
ఆలివ్ గ్రీన్కి కాంట్రాస్ట్గా వేయండి, ఎనీ బ్లూ షేడ్స్ లైట్ గ్రీన్ షేడ్స్కి వేటికైనా ఇది కాంట్రాస్ట్గా వేయండి, సెల్ఫ్గా కాకుండా. అప్పుడు చాలా చాలా లుక్ వచ్చేస్తుంది. జనరల్గా పింకులు గ్రీన్లు చాలా ఉంటాయి కాబట్టి నేను కొంచెం రేర్ కలర్ ఇంటెన్షనల్గా చూస్ చేసుకున్నాను. బట్ టు బి ఫ్రాంక్లీ ఇది చాలా శారీస్ మీదకి వస్తుంది, చాలా అంటే చాలా. ఈవెన్ బ్రౌన్ కాంబినేషన్లో ఉన్న వేటి మీదకైనా ఇది వేయొచ్చు. దిస్ ఈజ్ అ స్నఫ్ అని చెప్పొచ్చు. ఇంకోండి మీకు ఎగ్జాక్ట్గా కలర్ ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. మళ్ళీ ఇది ఏం కలర్ అని అడగకండి. ఐ కెన్ సే దిస్ ఈజ్ అ స్నఫ్ బ్రౌన్లో లైట్ షేడ్. ఓకే, వీటికి ఇంకా యాజ్ యూజువల్గా గోల్డ్ లుక్ తీసుకురావడానికి నక్షీ బాల్స్, గోల్డ్ బాల్స్ యూజ్ చేస్తూ రియలిస్టిక్ లుక్ దాదాపుగా తీసుకొచ్చానని అనుకుంటున్నాను. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రిటీగా వచ్చేసాయి. సూపర్. ఇలా వచ్చేసి దగ్గరగా వచ్చేసి కింద మువ్వలు వచ్చేసి మళ్ళీ అన్నీ కూడా బుట్టలాగా వచ్చేసరికి ఏంటంటే పెట్టుకుంటే అసలు మంచి లుక్ వచ్చేస్తుందండి. ఎవరికైనా సరే బుట్టలు అలవాటు లేకున్నా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. లైక్ కొంచెం చిన్నవి పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. వెరీ నీట్ అండ్ వెరీ బ్యూటిఫుల్. ట్రై చేయండి. స్కై బ్లూ కలర్ మీదకి ట్రై చేయండి, లైట్ గ్రీన్ కలర్స్ మీదకి ట్రై చేయండి. ఒక స్కై బ్లూ లైట్ గ్రీన్ అని కాదండి, ఎనీ లైట్ కలర్ శారీ మీదకి ఇది పెట్టేయండి, చాలా బాగుంటుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో మ్యాచ్ విత్ బ్రౌన్ షేడ్లో, మెరూన్ షేడ్లో ఉన్న బార్డర్స్ వస్తూ ఉంటాయి కదా, గద్వాల్ వాటికి సెమీ గద్వాల్ వాటికి ఈ బార్డర్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఇదే శారీ కలర్ ఏదైనా ఈ బార్డర్ ఈ కాఫీ ఆర్ బ్రౌన్ ఆర్ వాట్ ఎవర్ స్నఫ్ కలర్ బార్డర్స్లో చాలా శారీస్ వస్తాయి. వాటి మీదకి ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టేసుకోండి, అది జ్యువెలరీ ఎంత కాస్ట్ అని కాకుండా బీడ్స్ అవి నీట్గా ఉండి కొంచెం మ్యాచింగ్ కానీ కాంట్రాస్ట్గా వేస్తే, ఏదైనా వేస్తే కనుక ఆ లుక్ దేనికి రాదు. మీరు ఒక 10 తులాల ఏమంటారు గోల్డ్ సెట్ భారీ హారం వేసుకున్నా కూడా ఆ అఫీషియల్నెస్ అనేది రాకపోవచ్చు. వెన్ యూ పేర్ అప్ ఇన్ ఏ రైట్ వే, శారీ తగ్గట్టుగా జ్యువెలరీ రైట్ వేగా మనం కనుక డిజైన్ చేసుకొని కొంచెం ప్రాపర్గా టైం తీసుకుని ముందే సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అసలు ఆ లుక్కే వేరప్ప. నేను నిజంగా చెప్తున్నాను. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. కొంచెం ముందుగా ప్రీ ప్లాన్డ్గా అయిపోయి, అది మరీ హై బడ్జెట్ శారీ కాకపోయినా ఒక 2-3 వేలు 4 వేలు చీర అయినా సరే ప్రాపర్గా జ్యువెలరీ వేసి చూడండి, అద్భుతం. దట్టు ఎక్స్క్లూజివ్గా మీరు బీడ్స్ జ్యువెలరీకి వెళ్ళండి, దాని కిందికి ఇది ఏది రాదు. వావ్ అనాల్సిందే మీరు దీన్ని చూసేసి. అన్నారా? అనకపోతే అనండి ఒక్కసారి వావ్ అని. ఎందుకంటే అంత బాగుంది. ఏరి కోరి మూరిపోయింగా చేసుకున్న జ్యువెలరీ ఇది. మీరు ఖచ్చితంగా మీరు ఇది లైక్ చేయాల్సిందే ఈ వీడియోకి. నేను ఇది రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నానే అనుకోండి. ఎందుకంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టి మేక్ చేసాం తెలుసా. నేను ఈ సైజ్ కోసము పర్టికులర్గా ఈ సైజ్ ఆఫ్ పల్కసర్ల కోసం చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకు అంటారా, ఈ డిజైన్కి ఈ సైజ్ అయితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా పెద్దటి సైజ్ అయినా చిన్న సైజ్ అయినా అబ్బే ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలో అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేసి ఫైనల్గా మీకు ఈ అవుట్పుట్తో వచ్చేసాను. మీరు ఆర్డర్ చేయకపోవడం అట్లా పక్కన పెట్టేసేయండి కాసేపు. మీకు నచ్చితే మీరు ఆబ్వియస్లీ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. అది కాదు నేను అనేది. డిజైనింగ్, ఈ వర్క్ ఇది నచ్చిందంటే మీరు ముందు లైక్ చేయండి, తర్వాత మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను పదే అంటే, ఎవరో పెట్టారు మెసేజ్, ఏ దాంట్లో నాకు గుర్తులేదు, అది ఏ వీడియోలో నాకు గుర్తులేదు. ఏంటండి ఎంతసేపు బ్లాక్ బీడ్సే చూపిస్తారా, అసలు వేరే ఏం చూపించరా అని. బ్లాక్ బీడ్స్తో పాటుగా మన దగ్గర చాలా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఉంటుందండి. నేను మీకు పదే అదే చెప్తాను. కొంచెం ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీని రీడిజైన్ చేయడానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటాను. నాకు అది ఇష్టమైన పని. అందుకే నా ఇష్టాన్ని మీ మీద రుద్దుతూ ఉంటాను. అది ఇష్టంగా మీరు భరిస్తున్నారని అనుకుంటున్నాను. బట్ ఏది ఏమైనా ఇదొక అద్భుతం అని చెప్పాలి. ఎందుకు అద్భుతం అనే మాట యూజ్ చేస్తున్నాను అంటే, మీరు దీన్ని వేయండి, వేస్తేనే దీని అందం తెలుస్తుంది. మీకు మామూలుగా ఎంతమంది దగ్గర ఉంటాయి చెప్పండి? 10 మందిలో 8 మంది దగ్గర 9 మంది దగ్గర ఆల్మోస్ట్ కోరల్స్ ఉంటాయి. కానీ ఆ కోరల్స్ని ఎంతమంది ప్రాపర్గా డిజైన్ చేస్తారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆన్సర్ 1 అని కూడా రావచ్చు, అసలు రాకపోవచ్చు. ఏదో కోరల్స్ తెచ్చుకుంటాము, ఒక పెండెంట్ వేస్తాము, వెళ్ళిపోతాము కదా.
అదే కోరల్స్ని ఇలా మేక్ చేసి చూసేసుకోండి, ఎంత బాగుంటుంది. మీరు 100 మందిలో మీరు ఒక్కరు ఇది వేసుకొని వెళ్ళినా మిమ్మల్ని స్పెషల్గా చూస్తారు, నా మాట నమ్మండి. అంతకుమించి ఎవిడెన్స్ ఏం కావాలి అంటే మీరు వేసుకొని వెళ్ళండి అంతే, అంతకుమించి ఎవిడెన్స్ నేనేం చూపించలేను. బికాస్ ఈ మాలకు ఉన్న స్పెషాలిటీ అది, ఈ మాలకు ఉన్న స్పెషాలిటీ అది. అంత అద్భుతంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఫర్ ష్యూర్ మిమ్మల్ని స్పెషల్గా యూనిక్ పర్సన్గా విత్ దిస్ జ్యువెలరీ ఐడెంటిఫై చేస్తారు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ యూ మే బీ గోయింగ్ టు గెట్ ద రివార్డ్ ఆర్ నో, దట్ ఈస్ నాట్ ద థింగ్. బట్ థింగ్ ఈజ్ మీ జ్యువెలరీ డిజైనింగ్ బాగుంది, ఖచ్చితంగా బాగుంది, ఇది గోల్డ్దేనా అని అడుగుతారు. అక్కడితో అయిపోయినట్టే కదా. ఆ ఒక్క మాట వచ్చింది అంటే యు ఆర్ సంథింగ్ స్పెషల్ అన్నట్టే కదా. ఎస్, ఈ ప్యాటర్న్లో ఈ అలైన్మెంట్లో ఆ బ్యూటీ ఉంటుంది, నన్ను నమ్మండి. అండ్ ఇవన్నీ కూడా రియల్ కోరల్స్, ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా పలకసార్లు యూజ్ చేశాను. అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు దీన్ని ఎలా పేరప్ చేస్తారు అనేది మ్యాటర్. సో ఇక్కడ గోల్డ్ బాల్స్ ఇచ్చాను కాబట్టి మీరు ఇంకేమైనా బిగ్ సైజ్ ఆఫ్ గోల్డ్తో పేరప్ చేయండి, లేదు ఇలా బుల్లి పెట్టుకుంటామంటే పెట్టేసుకోండి. టు బీ ఫ్రాంక్లీ నా కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదనే పెట్టాను కాబట్టి పెద్దగా ఇయర్ రింగ్స్ మీద ఫోకస్ చేయలేదు. ఇంకా ఇన్స్టాంట్గా దీన్ని ఆల్మోస్ట్ ఇవి దీనికి సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఇది ఇచ్చేసాను. మీకు ఇంకేమైనా బుట్టాలు అలా పెట్టేసుకుంటే కింద బీడ్స్ అల్లి ఇచ్చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. వైట్ స్టోన్స్ కూడా ఇక్కడ సైడ్ మాప్స్ కింద ఇచ్చాను కాబట్టి వేటికైనా మీరు పేరప్ చేయొచ్చు. అన్కట్ స్టోన్స్లో ఉన్న వాటికి బుట్టాలు లైక్ కోరల్స్ వేసేసుకున్న చాలా చాలా చక్కగా ఉంటుంది. అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా మేము మేక్ చేసుకున్నాము, మీకు అవన్నీ చూపించేస్తాను. ఇక్కడ యూజ్ చేసిన బీడ్స్ని బట్టి ప్రైజింగ్లో వేరియేషన్ ఉంది. నేను మీకు ఇప్పుడు 3 or 4 కలర్స్ చూపిస్తాను, చూడండి. 3 to 4 కలర్స్ చూపిస్తాను, ఓకేనా. 2650 ఈజ్ ద ప్రైస్. బ్యూటిఫుల్, దేనికి అదే బాగుంది, ఇలాగే చూస్తూ ఉండండి. మీకు నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చూపిస్తాను అంటే పర్ల్స్లో మేక్ చేసుకున్నాము. దిస్ ఈజ్ మేడ్ విత్ అ పర్ల్స్. ఇవన్నీ కూడా మళ్ళీ సరోస్కీ పర్ల్స్లోనే ఇచ్చామన్నమాట. యూ కెన్ సీ హియర్ ఇవన్నీ కూడా సరోస్కీ పర్ల్స్లోనే ఇచ్చేసాము. అండ్ ఇవన్నీ కూడా గోల్డ్ బాల్స్, సరోస్కీ పర్ల్స్ 5 లైన్స్లో ఇచ్చేసాము. సూపర్. కొంచెం పర్ల్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇది హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ 5 లైన్స్ ఆఫ్ పర్ల్స్ వచ్చేస్తాయి. నీట్గా రాయల్గా ఉంటుంది. పర్ల్స్ అనగానే లైక్ పెండెంట్తో ఎక్కువగా అలైన్మెంట్ ఇస్తూ ఉంటాం. పర్ల్ విత్ పెండెంట్, అలా కుందన్ పెండెంట్ అవ్వచ్చు, సరే నక్షి వర్క్లో పెండెంట్ అవ్వచ్చు, రకరకాల పెండెంట్స్ అవ్వచ్చు. బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. గోల్డ్ బాల్స్లోనే హైలైట్గా చేసేయడం అనమాట. ఇదంతా కూడా రెగ్యులర్ గోల్డ్ బాల్స్లోనే హైలైట్గా విత్ రియలిస్టిక్ గోల్డ్ లుక్లో తీసుకొచ్చేలాగా న్యాచురల్గా, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఉండకూడదు, అవి రియల్ గోల్డ్ బాల్స్ అని ఉండాలి అన్న కాన్సెప్ట్తో మేక్ చేసిన కలెక్షన్ అనమాట ఇదంతా కూడా. అన్ని కలర్స్ కూడా బాగున్నాయండి. ఇది బాగాలేదు, ఈ కలర్ ఇది బాగుంది, కోరల్స్లోనే బాగుంది, పర్ల్స్లో బాగాలేదు అని అనుకోవడానికి లేదు. అందుకనే చెప్తున్నాను, వీడియో స్టార్ట్ కావడానికంటే ముందే చెప్పాను, దిస్ ఈజ్ అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే మీరు వేస్తే ఆ లుక్, ఆ బ్యూటీ, ఆ కాంప్లిమెంట్స్ అనేది మీకు అందుతూ ఉంటే దెన్ యూ ఫీల్ ఇట్స్ వెరీ గుడ్ జ్యువెలరీ కదా. కంప్లీట్లీ సరోస్కీస్ యూజ్ చేశాను విత్ అ స్మాల్ స్టడ్స్. మీకు లెంత్ అవన్నీ కూడా దాదాపుగా 24+ ఉంటుందండి. దాదాపుగా అన్నీ అదే లెంత్లో సెట్ చేసేసాను, ఓకే. అండ్ ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా, దట్ ఈస్ నేవీ బ్లూ. బ్లాక్లా కనిపిస్తుంది కదా, బ్లాక్. దానికోసం బ్లాక్ బీడ్స్ వీడియో థర్స్డే వెయిట్ చేయండి. బ్లాక్లో ఖచ్చితంగా మేక్ చేస్తాను దీంట్లో. బట్ ఇది నేవీ బ్లూ. ఈ మధ్య నేవీ బ్లూ మీద వర్క్స్ ఏం చేయలేదు అన్నట్టుగా నేవీ బ్లూకి జంప్ అయిపోయాను. మీకు బ్లాక్లో కావాలంటే ఆర్డర్ ఇప్పుడు రైట్ నో మీరు ప్లేస్ చేసుకున్నా నేను మేక్ చేయడం స్టార్ట్ పెట్టేస్తాను. లేదు నేను థర్స్డే వరకు వెయిట్ చేస్తాను, మీరు బ్లాక్ బీడ్స్ వీడియోలో చూపిస్తారు కదా అంటే అప్పుడు ప్లేస్ చేసుకున్న ప్రాబ్లమే లేదు. దీనికి నియర్ బై సిమిలర్గా ఇంకొకటి చూపించుకున్నాం బ్లాక్ బీడ్స్లో, బట్ దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్, ఓకే. ఇక్కడ ఆల్మోస్ట్ ఇవన్నీ సేమే, కాకపోతే ఏంటంటే ఇక్కడ స్పిన్నల్ యూజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఎక్కువగా డామినేటింగ్గా కనిపించేస్తుంది అన్నమాట, ఓకేనా. దిస్ ఈజ్ నేవీ బ్లూ. ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద స్పిన్నల్స్ విచ్ వి యూస్డ్. అండ్ దీస్ ఆర్ ద స్మాల్ గోల్డ్ స్టడ్స్ ఇచ్చేసాము ఇలాగా, ఓకే. బాగుంటుంది, వెయిట్కి అవే నీట్గా రాయల్గా చక్కగా
సూపర్గా. అంటే మీకు ఇక్కడ కలర్ యూజ్ చేసిన బీడ్స్ని బట్టి కొన్నిటికి బాగా ఎలివేట్ అవుతుందన్నమాట. ఇవి ఎస్పెషల్లీ సూపర్, చాలా రాయల్గా, చాలా క్లాసీగా, నీట్గా, చక్కగా ఉన్నాయన్నమాట. చూడగానే ఏ కలర్ అంటే ఆ కలర్కి వేసుకునేంత బాగున్నాయి. 1750 ఇస్ ప్రైస్. చెప్తున్నాను కదా, ఇక్కడ యూజ్ చేసిన పైన యూజ్ చేసిన బీడ్స్ని బట్టి ప్రైసింగ్లో వేరియేషన్ ఉంది. ఓకే, మంచి సాలిడ్గా బరువుగా ఉంటాయండి. మీరు వేసుకున్నా కూడా మాల అలాగే నిలిచిపోతుంది. ఇది మళ్ళీ రూబీలో మేక్ చేసాం. ఎందుకండి ఒకటే డిజైన్ ఎన్నిసార్లు రిపీట్ చేశారు అంటే, డిజైన్ ఒకటే బట్ దేని అందం దాందే అండి. రూబీలో వేస్తే ఒక అందంలాగా కనిపిస్తుంది, నేవీ బ్లూలు వేస్తే ఇంకో రకంగా కనిపించేస్తుంది, పర్ల్స్లో వేస్తే, కోరల్స్లో వేస్తే అలా రకరకాలుగా కనిపించేస్తున్నాయి అనమాట. మెయిన్ ఐ ఫోకస్డ్ ఆన్ దీస్ బాల్స్. ఇవి ఎలా ఉన్నాయంటే యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్లో మేక్ చేస్తే ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి కాబట్టి ఇన్ని ఆప్షన్స్ మీకు ఇస్తున్నాను. ఇన్ని కలర్ కాంబినేషన్లో ఒకేసారి మేక్ చేసి చూపించేస్తున్నాను. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇందులో ఈ కలర్సే కాకుండా బ్లూ, డార్క్ గ్రీన్, అలా ఏ కలర్స్లో మేక్ చేసినా కూడా బాగుంటుంది. అది మీ చాయిస్. మీరు గ్రీన్ పెట్టమన్నా, మెరూన్ పెట్టమన్నా, రెడ్ పెట్టమన్నా, నేవీ బ్లూ, బ్లాక్, అలా ఏ కలర్స్లో మేక్ చేసినా కూడా బాగుంటాయి. చాయిస్ ఈజ్ వర్స్, బట్ ఓవరాల్గానైతే లుక్ అయితే అద్భుతం అనే చెప్పచ్చు. ఫెంటాస్టిక్ మాల, ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్ మాల. నేనైతే కొరల్లో సజెస్ట్ చేస్తాను. రూబీ ఏంటి, పర్ల్ కూడా బాగుంది, నేవీ బ్లూ బాగుంది, అన్నీ బాగున్నాయి. మీ చాయిస్ అండి. నేను ఏది పర్టికులర్గా ఒకదాని వైపే ఫేస్ చేసి చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఏ శారీ మీద ఏది వేసినా బ్రహ్మాండంగా కనిపించేస్తుంది. మేబీ దట్ క్రెడిట్ గోస్ టు దిస్ గోల్డ్ బాల్స్. యాజ్ ఇట్ ఈస్గా బరువుతో సహా అలాగే ఉండి అద్భుతంగా కనిపిస్తున్నాయి కదా మన కళ్ళకి. అందుకని వీటిని వేటిలో వేసినా అద్భుతంగా ఉంది. అండ్ రిమెంబర్ దట్ మెయిన్ ఏంటంటే ఇవి కొంచెం బరువు ఉంటాయి. దాంతో ఏంటంటే మనకు అవి రియలిస్టిక్ లుక్ ఉంటుంది. అదొక యాంగిల్, అది పక్కన పెట్టేస్తే ఇది బరువు ఉంటుంది అంటే పాలిషింగ్ ఎక్కువగా పడుతుంది అన్నమాట. బికాస్ ఆఫ్ దట్ పాలిషింగ్ ఏంటంటే ప్రైసింగ్లో అప్ డౌన్ అవుతూ ఉన్నాయి వీటిలో. సో అది ఎంత అప్పైనా నేను మాత్రం దీన్ని వదిలేది లేదు అని ఫిక్స్ అయిపోయా. అందుకే అది నాకు ఎంత ప్రైసింగ్లో వచ్చినా నాకు అది కావాలి, వాటితో నేను డిజైన్స్ మేక్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. అందుకే నాకు తెలిసి యూట్యూబ్ అంటే 3 years అవుతుంది కావచ్చు నేను స్టార్ట్ పెట్టేసి. బట్ బిఫోర్ దట్ కూడా ఇవి నా దగ్గర ఉంటుండే. యూట్యూబ్ వచ్చాక ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి. ప్రైస్తో నాకు సంబంధం లేదు. నాకు ఈ మెటీరియల్ ఇదే క్వాలిటీలో కావాలి. అందుకని అది ఎక్కడ దొరుకుతుందో అక్కడ నేను తెచ్చుకొని మేక్ చేసి మీకు చూపిస్తాను. అంటే ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అంటే, ప్రైసింగ్లో ఎందుకు వేరియేషన్స్ ఉంటాయి అనే దానికి నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ మీకు జెన్యున్గా ఇవ్వాల్సి వస్తుంది. బట్ నన్ను నమ్మి ఇందులో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. వై దిస్ జ్యోతి ఈజ్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ ది పల్కసర్లు అనేది మీకు ఐటమ్ రిసీవ్ అయ్యాక మీకు అర్థమవుతుంది. వై ఐ యామ్ టూ స్పెసిఫిక్ అబౌట్ దిస్ ప్యాటర్న్. ఈ ఒక్క ప్యాటర్న్ అని కాదు, ఎక్కువగా డిజైన్స్లో ఇందులో యూజ్ చేసి అమ్మాయి ఎందుకు ఇంతగానో మేక్ చేస్తుంది అనేది మీరు ఇంతవరకు ఏ ప్రోడక్ట్ ప్లేస్ చేసుకోలేదు అనుకోండి, ఒకసారి చెయ్యండి. చేసి చూస్తే కదా మీకు తెలిసేది ఎందుకు ఇది స్పెషల్ అనేది. ఎందుకు నేను మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను వీటి గురించి అనేది ఒక్కసారి ఆర్డర్ చెయ్యండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుందండి. ఒక పెండెంట్కి ఒక బీడ్స్ వేసి ఇవ్వడం చాలా ఈజీ, కానీ ఇలా ప్రాపర్గా అలైన్మెంట్ చేస్తూ దాన్ని మేక్ చేసి ఒక ఫామ్లోకి తీసుకురావాలంటే అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే అడుగుతున్నాను, మినిమం టైం అయితే నాకు కాస్త ఇవ్వండి, ఒక 3 days అన్న ఇవ్వండి. బేస్డ్ ఆన్ ద ఆర్డర్స్ నేను డిస్పాచ్ చేస్తూనే ఉంటాను. అండ్ మీకు ఇందులో మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ చేసిస్తాను. ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు బి మోర్ క్లారిఫైడ్. అవి నాకు స్పిన్నల్స్లో ఆ కలర్ ఉంటేనే నేను మేక్ చేసి ఇస్తాను. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఫైనల్లీ బీడ్స్ అనేవి మన శారీస్లో మ్యాచింగ్ బ్లౌజ్ లాగా, ఫాల్స్ లాగా మ్యాచ్ అవ్వండి. నియర్ టు దట్ ఉన్న కలర్ ఏదైనా వేసుకోవాలి. మనం కనుక షాప్కి వెళ్ళేసి ఫాల్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయా లేదా అని చూడడానికి బీడ్స్కి ఉండదు ఆప్షన్. బీడ్స్లో కొన్ని పర్టికులర్ కలర్స్ ఉంటాయి, వాటితో మనం మ్యాచ్ చేసుకోవాలి అంతే, అవి మారవు.
అంటే మన శారీకి మన డ్రెస్కి ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్ ఉండాలంటే ఉండదు. నా దగ్గర కాదు, ఎవరి దగ్గర కూడా ఉండదు. నియర్ టు దట్ ఏది ఉన్నా మీరు మ్యాచ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇందులో కలర్స్ నేను చేసిస్తాను అని చెప్పాను కాబట్టి చెప్తున్నాను. మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ ఒక శారీ బ్లౌజ్ ఫోటోనో ఏదో పెట్టేస్తారు, నియర్ టు దట్ నేను చేసి పంపిస్తాను. తర్వాత ఏంటి సినిమా, నేను ఇది పెడితే మీరు ఇది పంపించారు, కాదు మీరు అది పెడితే ఇది పంపించడం కాదు. ఆ నియర్ బై కలర్లో ఏ బీడ్స్ ఉంటే ఆ బీడ్స్లో నేను చేసి పంపిస్తాను. బీడ్స్ ఇన్ ద సెన్స్ స్పిన్నల్స్, లేదంటే రియల్ బీడ్స్. ఓకేనా? 1750 ఈజ్ అ ప్రైస్. అండ్ ద నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ ప్రెటీ సెట్. ఇవన్నీ కూడా రియల్ అమితిస్ట్ బీడ్స్. ఎస్, గోల్డ్లో వేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే హై క్వాలిటీ స్టోన్ ఇచ్చాము, దానికి కింద ఒక బీడ్ ఇచ్చేసాము, నీట్గా వచ్చేస్తుంది, నెక్ లెంత్లో వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీ ఒక 17 ఇంచెస్ వరకు ఉంటుందండి. కొంచెం నెక్ లెంత్ డిజైన్స్ పెట్టుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇవన్నీ ప్రాపర్గా వెయ్యండి, మీకు వేస్తే లుక్ తెలుస్తుంది చూడడం దానికంటే కూడా. ఏముంది, ఒక లైన్ ఆఫ్ బీడ్స్ ఇచ్చారు, కింద స్టోన్స్ ఇచ్చారు అని అనవద్దు. ఎందుకంటే ఆ స్టోన్లో ఉన్న క్వాలిటీని బట్టి అది ఎంత రియలిస్టిక్ ఉంది అని తెలిసిపోతుంది. అవుటర్ లైన్ అంతా కూడా సీజెడ్లో ఫైన్ క్వాలిటీ వచ్చేసింది, మిడిల్ వచ్చేసి పర్పుల్ వచ్చేసింది. సో ఈ బ్యూటీ అంతా ఈ స్టోన్ అలైన్మెంట్లో ఉంది అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్లో ఉంది. ఓకేనా? సో దీని ప్రైస్ వచ్చేసి 1150. సో ఇవాళ వీడియోలోనైతే ఇలాంటి సింపుల్ కలెక్షన్స్తోనే ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. అండ్ రిక్వెస్ట్ చేశాను ముందు, మళ్ళీ చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ ద హ్యాండ్మేడ్ జ్యువెలరీ. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ. నేను ఇంకా మంచి డిజైన్స్ మీరు చూడనివి కూడా తీసుకొచ్చి మీ ముందు పెడతాను. ఆర్డర్ చేయకపోవడం అనేది దట్ ఈస్ యువర్ చాయిస్. బట్ ఒక లైక్ చేసేసి నన్ను ఎంకరేజ్ చేయొచ్చు. మీరు నన్ను ఇంకా బెటర్ డిజైన్స్ కూడా మీరు మేక్ చేయించుకోవచ్చు. ఓకేనా? సరే, నెక్స్ట్ వీడియో వచ్చేసి ఐ విల్ ట్రై టు గివ్ యూ ద బెస్ట్ కలెక్షన్స్ ఇన్ ద బ్లాక్ బీడ్స్. ఐ హోప్ ఐ కెన్ మేక్ ఇట్ బై పర్ఫెక్ట్. ఇప్పటివరకు అయితే నిజంగా ఇంతవరకు మేకింగ్ స్టార్ట్ పెట్టలేదండి బ్లాక్ బీడ్స్. నా మైండ్లో ఏమున్నాయో కూడా నాకు తెలియదు. చూద్దాం, రేపు అంతా కూర్చొని ఏం ఆలోచిస్తే ఏం డిజైన్స్ వస్తాయి అనేది. బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆన్ థర్స్డే ఆఫ్టర్నూన్. సీ యూ. థ్యాంక్ యూ సో మచ్.